సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. వెళ్తుంది ఏదైతే ముంపునకు గురైన సింగినగర్ మొత్తము కూడా ముంపునకు గురైంది. ఇప్పుడిప్పుడే చాలా మంది కూడా వస్తున్నారు. మనతో పాటు డీసీ గారు వస్తున్నారు. లైఫ్ జాకెట్స్ వేసుకొని మోటార్ బైక్ ద్వారా మనం లోపలికి వెళ్తున్నాము. సుమన్ టీవీ డీసీ ఫైర్ సర్వీస్ నుంచి చాలా మంది సిబ్బంది కూడా ఉన్నారు. డీసీ ఫైర్ సర్వీస్ కి సంబంధించిన డీసీ కూడా మనతో పాటు ఉన్నారు. స్వయంగా సమస్యని తెలుసుకుంటూ ఉన్నారు. దగ్గర 13 ఐఆర్బి బోట్లు పనిచేస్తూ ఉన్నాయండి. 150 మంది సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు నాన్ స్టాప్ గా. అందరూ కూడా చాలా మంది బయట నుంచి చూసి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ఎందుకు వీళ్ళు ఇంత రిస్క్ చేసినా కూడా లోపల ఇరుక్కుపోయిన వాళ్ళు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ మనం స్వయంగా చూసే ప్రయత్నం చేస్తున్నాం, చూపించే ప్రయత్నం చేస్తున్నాం లోపల ఏం జరుగుతుంది అనేది. సుమన్ టీవీ మాత్రమే కేవలం లోపల వరకు వెళుతుంది. మనం చూస్తున్న విజువల్స్ ఒక్కసారి చూడండి. దాదాపు 5 రోజులుగా వరద నీటిలోనే చిక్కుకొని ఉంది. ఈ సింగినగర్ మొత్తము కూడా ఎంతో మంది 5 లక్షల మంది వరద నీటిలో చిక్కుకొని ఉన్నారు. కొంతమందిని సేవ్ చేసినప్పటికీ ఇంకొంతమంది వరదలోనే ఉండిపోయారు. వారికి ఆహారం కానివ్వండి, మంచినీళ్లు కానివ్వండి ఏ విధంగా అందుతున్నాయని తెలుసుకోవడంతో ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో డైరెక్ట్ గా సీఎం చంద్రబాబు నాయుడు గారే వరదకు ముంపైన ప్రతి ప్రాంతానికి వెళ్లి స్వయంగా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు కొంతమంది ఫైర్ సిబ్బందికి సంబంధించిన వారు, అలాగే ఫైర్ ఐజీ గారు కూడా మనతో పాటు ట్రావెల్ చేస్తూ ఉన్నారు. లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా లోపలికి వెళ్తుంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది. అందువల్ల కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. 13 ఫైర్ బోట్లు ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ బోట్లు పనిచేస్తూ ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఫ్యామిలీస్ గా తరలిస్తూ ఉన్నారు. సో దానివల్ల ఏమైతుందంటే అబ్స్ట్రక్షన్స్ రావడంలో బోట్ ఆగిపోతుంది. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వలన లాస్ట్ మైల్ పాయింట్ పోలేని పోయేసరి దానివల్ల రెస్క్యూ ఆపరేషన్స్ కష్టం అవుతుంది ఈ బోట్ల ద్వారా చేయాలి. ఆ కంట్రీ బోట్లు అంటే అవి కూడా అంత దూరం వెళ్ళి అవి తెడ్లు వేసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అది మేజర్ డిఫికల్టీ. దాని వల్లనే ఈ ఆపరేషన్స్ లేట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు చూడండి అమ్మా, అట్లా బైక్ లో ఎక్కడ పడితే అక్కడ కాలనీలో, కొన్ని కాలనీలో సైకిల్లో, సో అది బోట్ పోయే పొజిషనే లేదు. ఇప్పుడు ఆ కాలనీలో ఏమో జనాలు ఉండిపోతున్నారు. వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకురావాలంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లం. చేసుకోమలే కొంచెం బోట్ ప్రాబ్లం అయింది. ఎందుకంటే కొంచెం డస్ట్ అది లోపలికి వెళ్ళినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ అలాగే చాలా బైక్స్, కార్లు వాటర్లలో చిక్కుకొని ఉండిపోవడం, వరద కొట్టుకొచ్చిన కొన్ని వేస్టేజ్ అంతా కూడా ఉండడంతో ఇలాంటి మోటార్ బైక్స్ లోపలికి రావడానికి ప్రాబ్లం అవుతుందంట. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసి లోపలికి వెళుతూ ఉన్నారు. మరి ఇలాంటి వాటి మీద కూడా ఎంతో మందిని వేగంగా తీసుకురాలేని పరిస్థితి. ఒక్కసారి వెళ్ళడానికే దగ్గరగా ఒక ½ అన్ అవర్ పడుతుంది. మళ్ళీ తిరిగి రావడానికి ఇంకొక ½ అన్ అవర్. అలా 2-3 మాత్రమే సేవ్ చేయగలుగుతున్నాము. దానివల్ల ఇలాంటి కారణాలు అయితే ఏర్పడుతున్నాయని చెప్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇలాంటి మోటార్ బైక్స్ మీదే చాలా మందిని సేవ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే త్వరగా వెళతామో ఆ రోడ్ నుంచి కూడా వాళ్ళని షిఫ్ట్ చేస్తున్న పరిస్థితి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకటి వాళ్ళు స్వయంగా కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. యూత్ కూడా కష్టపడి తీసుకొస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు వరకు అంటే 4వ రోజు కూడా నడుములోతు వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇంకొక మోటార్ బైక్ చాలా మందిని సేవ్ చేస్తుంది. మనం చూసుకోవచ్చు, చాలా మంది ఒడ్డున ఉండి ఏం జరగట్లేదు, సహాయక చర్యలు ఏమి అందడం లేదు అనే వారి మాటలు అవాస్తవమని ఇలాంటి విజువల్స్ చూస్తున్నప్పుడు మనకి క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి ఎంతమంది, దాదాపు ఒక 4-5 ఫ్యామిలీస్ కూడా వస్తూ ఉన్నాయి ఆ బోట్ లో. మనం చూసుకోవచ్చు ఆ మోటార్ బైక్ లో జర్నీ చేస్తూ ఉన్నాము. మనం లోపల దాకా వచ్చాము. ప్రతి రోడ్ లోకి వస్తూ ఉన్నాము. ప్రతి రోడ్డు చూపిస్తూ ఉన్నాము. చూడండి, అక్కడ బోట్ సాయం ద్వారానే ఎంతో మందిని, ఒక ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తున్నారు బయటికి. చీకటి పడడంతో, ఎందుకంటే పవర్ లేదు, పసిపిల్లలతో ఇబ్బంది పడుతామని వారిగా స్వయంగా వస్తూ ఉన్నారు. ఇప్పుడే వాటర్ కొంచెం తగ్గుతూ ఉంది. పరిస్థితి అంతా అదుపులోకి రావడానికి ఇంకాస్త 2 రోజులు పట్టే సమయం ఉండడంతో మరి వాళ్ళందరూ కూడా ఒడ్డుకి చేరుకునే ప్రయత్నంలో కొంతమంది బయటకు వస్తూ ఉన్నారు. పూర్తిగా ఇంకా లోపల కూడా లక్షల మంది ఉన్నారట. చూడండి, మనం మొత్తం చూసుకోవచ్చు ఎట్లా ఉంది పరిస్థితి. నడుముల దాకా జనాలు
వాటర్ వచ్చేసింది. బిల్డింగ్ల పైన మరి కొంతమంది ఉన్నారు. మోటార్ బైక్స్ ద్వారా ఎంత మందిని బయటకు తీసుకొస్తున్నారు, బోట్ల ద్వారా బయటకు వస్తున్నారు.